మనతో పాటు కూటమి మహిళా నేతలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎందుకు చేస్తున్నారు ఇది? సృష్టికి మూలం ఆడదండి. ఆడది ఎక్కడుంటే అక్కడ దేవతలు తులుతూగుతారని చోట ఉంది, కానీ ఆడది వేశ్య అని అమరావతి అది చోటు అని అనడం అంటే ఇంకా దౌర్భాగ్యుడు ఆడదానికి పుట్టాడో లేకపోతే మానుకు పుట్టాడో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక సాక్షి మీడియా ఛానల్ నడుపుతుందో ఒక ఆడది, అలాంటి ఆడదాని మీడియాలోనే ఈరోజు సాక్షి ఛానల్లోని స్క్రిప్ట్ ఇచ్చి మరి ఆడది వేశ్య అని రాజధాని వేశ్య అని అన్నారంటే వాళ్ళు నిజంగా వాళ్ళ అమ్మ కడుపులో పుట్టారో లేకపోతే ఇంకెవరికైనా పుట్టారో మాకైతే అర్థం కావట్లేదు. అలాంటి మాటలు అంటూ కూడా ఈరోజు సజ్జల ఒరే బొజ్జలా కొడుక నువ్వు ఎక్కడున్నావో, నీ అమ్మకి అబ్బకి పుట్టావో లేదో నాకైతే తెలియట్లేదు, కానీ మళ్ళీ ఆ వ్యాఖ్యల్ని నువ్వు వచ్చి కూర్చొని మీడియా ముందు వక్రీకరించకుండా ఇలా కావాలని చేస్తున్నాడు అన్నావంటే నువ్వు అసలు దేనికి పుట్టావో కూడా మాకు అర్థం అవట్లేదు. నీ ఇంట్లో తల్లి చెల్లెలు ఆడవాళ్ళేనా, వాళ్ళు ఉన్నారా లేదా అని మేము ఎందుకు ప్రశ్నిస్తున్నాం? ఎందుకంటే నువ్వు ఒక దేవతలకు రాజధాని అన్నారు చాలామంది. అలాంటి రాజధానిని శవాలు పెట్టే లేకపోతే దేనికి పనికిరాదు అని చెప్పేసి నువ్వు అంటున్నా కూడా 45,000 కోట్ల రూపాయలతోనే అమరావతి రాజధాని నిర్మిస్తూ రైతే దేశానికి వెన్నెముక, అలాంటి రైతు 35,000 ఎకరాలను ఇచ్చి రాజధాని కావాలి ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పితే అలాంటి రాజధాని లేకుండా చేసి 3 ముక్కలాటాడారు. సిగ్గుందా? రాజధాని నిర్మించడానికి ఆడదాన్ని అనే హక్కు ఎక్కడుంది? తల్లిని చెల్లిని గెంటేసి 11 సీట్లకు పరిమితమై ఇంట్లో కూర్చున్నా కూడా ఇంకా ఆడదాన్ని అంటున్నావంటే నువ్వు పాతాళంకు అగాధులకు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఇంకానా ఆ 11 సీట్లు కాకుండా పార్టీని మూతపడిపోయి ఇంటికి చెత్త పుట్ట సర్దుకుని వెళ్ళిపోయిన రోజు వచ్చేసింది. కాబట్టి నీ పతనానికి నువ్వే నాంది పలికావు. ఏ ఆడదాన్ని అయితే వేసి అన్నావో అందరికీ తక్షణ క్షమాపణ చెప్పాలి, సాక్షి మీడియాని బ్యాన్ చేయాలి, భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి వచ్చి క్షమాపణ చెప్పాలి, కృష్ణంరాజుని కేఎస్ఆర్ని కఠినంగా శిక్షించి అరెస్ట్ చేయాలి.